అకౌంట్లో పీఎం కిసాన్ 23వ విడత 2000 ఇంకా జమ కాలేదా? అర్హత ఉన్నా కూడా డబ్బులు రాకపోవడంతో చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న కారణాల వల్ల డబ్బు ఆలస్యం అవుతుంది. వాటిని సరిచేస్తే బకాయి డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు సమస్య ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలి, ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి 3 విడతల్లో ఆర్థిక సాయం అందుతోంది. తాజాగా జూన్ 20న 23వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఖాతాల్లో 2000 చొప్పున జమ అయ్యాయి. అయినప్పటికీ కొంతమందికి మాత్రం డబ్బులు ఇంకా అందలేదు. మీకు డబ్బు వచ్చిందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ ఫారినర్స్ కారంలో నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తులేకపోతే మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. తర్వాత మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసిన వెంటనే మీ పేమెంట్ స్టేటస్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఈకేవైసీ పూర్తయిందా లేదా అన్న సమాచారం కనిపిస్తోంది. ఇక చాలా మందికి డబ్బు రాకపోవడానికి ప్రధాన కారణం ఈకేవైసీ పూర్తి కాకపోవడమే. ప్రస్తుతం పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి. దీని ఇంటి నుంచే ఓటీపీ ద్వారా పూర్తి చేయొచ్చు. లేదంటే సమీపంలోని సిఎస్సి కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కూడా పూర్తి చేయొచ్చు. మరో ముఖ్యమైన విషయం, మీ పేరు బెనిఫిషియరీ లిస్టులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు ఎంటర్ చేసి మీ పేరుందా లేదో తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో వివరాల్లో పొరపాట్లు ఉండడం వల్ల కూడా ఆగిపోతుంది. ఒకవేళ మీకు డబ్బు రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హత ఉండి ఏదైనా సాంకేతిక సమస్య కారణంగా విడత మిస్ అయితే తర్వాత సమస్య పరిష్కారం అయితే బకాయి డబ్బులు కూడా పొందే అవకాశం ఉంది. సమస్య కొనసాగితే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయొచ్చు. లేదా మీ స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు.